నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, వీరి పరిస్థితి ఏ రకంగా మారింది? ఈ గ్రూప్లో ఉపాధ్యాయ వర్గం, అలాగే పెన్షనర్లు కూడా. వీరికి సంబంధించి గత ప్రభుత్వం కూడా మోసం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చింది, 2 ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలపై ఎక్కడా కూడా ఒక క్లారిటీ లేదు కూటమి ప్రభుత్వం వైపు నుంచి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వారి పాత్ర కూడా కీలకమనే చెప్పాలి. ఒక సమస్య వచ్చింది, సరే కొంత గడువు కోరారు, అది కూడా అయిపోయిన తర్వాత ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి నాయకులు ఎక్కడా కూడా ఆ పని చేయట్లేదు. ప్రభుత్వానికి, పాలకులకు ఒత్తాసు పలుకుతున్నారు, వారి కబంధ హస్తాల్లోనే వారు మగ్గిపోతున్నారు అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక చర్చ కూడా నడుస్తుంది ఉద్యోగ వర్గాల్లో. ఇలాంటి క్రమంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఉద్యోగుల సమస్యలపై మేము కూడా ప్రత్యేకమైనటువంటి వీడియోల ద్వారా పోరాటం చేస్తూనే ఉన్నాం. దీనిలో భాగంగానే రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి విశేషమైనటువంటి స్పందన. ఎక్కడెక్కడి నుంచో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఫోర్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా వచ్చారు. వారి బాధలను, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను, గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలను కళ్ళకి కట్టినట్లు చూపించారు, చెప్పారు. ఇలాంటి సందర్భంలో అప్పటి నుంచి కూడా నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతోనే వారికి సపోర్ట్గా నిలబడ్డారు. దానిలో భాగంగానే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో వీడియోలు చేయటం, అనాలిసిస్లు చేయటం, దానికి సంబంధించి లైవ్ కార్యక్రమాలను కూడా పెడుతున్నాం. మీ దగ్గర నుంచి చాలా విశేషమైనటువంటి స్పందన వస్తుంది. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ వీడియో చేయటం ద్వారా ఏదో ప్రభుత్వాన్ని మేము ఇది చేయటం కాదు, బురద జల్లే ప్రయత్నం చేయట్లా. ఎందుకనంటే సామాన్య ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యను మాత్రమే మేము ఫోకస్ పెట్టడం, ఎలివేట్ చేయటం, దానికి సంబంధించి ప్రజలకు అలాగే ఈ సమాజానికి, అధికారుల దృష్టికి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఈ ఏడాది పాటు ఎన్నో అంశాలపై విజయం సాధించినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, తాజాగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో జరిగినటువంటి సమావేశంలో కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటిని ముఖ్యమంత్రి గారి నోటీసు తీసుకువెళ్తాం, మీ సమస్యను మేము పరిష్కరిస్తాం అని చెప్పి వారు తలపెట్టినటువంటి ఆందోళన, నిరసన కార్యక్రమాలని వాయిదా వేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటిది ఎండ్ కార్డ్ అనేది పడట్లేదు. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆ రకమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయారు. వారు ఏది చెప్తే అది నమ్ముతున్నారు. దాదాపు మనకు సమయం ఇవ్వండి, అధికారంలోకి రాగానే సమయం అంటే 6 నెలలు లేదా సంవత్సరం లోపు, మరి 2 ఏళ్ళు గడిచిపోయాయి. కనీసం ఏది వారు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నిలబెట్టుకోవడానికి ఎక్కడా కూడా ప్రయత్నం చేయట్లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలను పొందుపరిచారు? ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి అధికారంలోకి రాగానే కూటమి ఉద్యోగులకు మేలు చేస్తుంది, ఐఆర్ ప్రకటిస్తుందన్నారు. ఏది? పిఆర్సీ జాప్యం అవుతుంది, దానికి సంబంధించి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇంటర్మ్ రిలీఫ్, మధ్యంతర భృతి అనేది కనీసం ఆ వైపు ఆలోచన చేస్తున్నారా? మిగిలినటువంటి సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి ఖర్చు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఉద్యోగ వర్గాలను ఎందుకు విస్మరిస్తుంది అనేది తాజాగా ఏదైతే ఉద్యోగ సంఘ నేతలు మినిస్టర్లను కలవటం, దానికి సంబంధించి ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు మనకు అపాయింట్మెంట్ ఇస్తారు, మన సమస్యలపై చర్చిస్తారని. ఎన్నిసార్లు చర్చ పెడతారు తెలియదా? కూటమి ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యమంత్రికి కానీ, డిప్యూటీ సీఎం కానీ తెలియదా? మళ్ళీ కొత్తగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఇది. ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్నటువంటి
ఈ చర్చ. దీనికి సంబంధించి తాజాగా ఒక వీడియో చేయడం జరిగింది మేము. ఆ ప్రత్యేకమైనటువంటి అనాలిసిస్లో డెడ్లైన్ ఆగస్టు 15 అని చెప్పి ఇచ్చాం. దానికి వచ్చినటువంటి కామెంట్స్ చాలామంది కాల్స్ చేస్తున్నారు. అయ్యా మేము పెట్టినటువంటి కామెంట్స్ చదవండి, మీరు తీసుకున్నటువంటి స్టాండ్ కనీసం మా నాయకులకు లేదు, ఎందుకు ఈ ప్రభుత్వంతో అలా మరి చేతులు కలిపారో అర్థం కావట్లేదు, ఈ డెడ్లైన్ ఏం ఉండదు, వారు చెప్పింది వింటారు, ఆ విన్నదాన్ని మాకు చెప్తారు, షరా మామూలే అని చెప్పి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఒక సమస్యకు పరిష్కారం లభించట్లేదు. మేము ఎలా బ్రతకాలి? రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉంది. వారికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొంతమందికి అందాయి, మరి కొంతమందికి అందలేదు. తరచూ అనేక కార్యక్రమాల ద్వారా దాదాపుగా 7,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. మీడియా చరిత్రలో కనీసం ఏ ఒక్క పత్రిక కానీ ఛానల్ కానీ దీనికి సంబంధించి ఒక స్టాండ్ తీసుకొని ఉద్యోగుల సమస్యలపై మనం న్యూస్ టెలికాస్ట్ చేయాలి అనే ఒక ఆలోచన లేదు. మరి దీనికి సంబంధించి ఆ వీడియోకి పెట్టినటువంటి కామెంట్స్ చదవండి, కనీసం ఉద్యోగ సంఘ నేతల్లో ఒక కదలికన వస్తుంది, ఒక మార్పు అనేది వస్తుంది అనేది వారి అభ్యర్థన. దానికి సంబంధించే ఈరోజు నేను ఈ వీడియోలో కొంతమంది పెట్టినటువంటి కామెంట్స్, తాజాగా చేసినటువంటి వీడియోకి సంబంధించి చదివి వినిపిస్తున్నా. మస్తాని అని ఒకరు పెట్టినటువంటి కామెంట్: ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారే ఉద్యోగులకు హామీలు ఇచ్చారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు మంచి ఐఆర్, మంచి పిఆర్సీ, డిఏలు, అరియర్స్ అన్నీ ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇంతవరకు ఏమీ పట్టించుకోవడం లేదు. చంద్రబాబు గారు చాలా మోసం చేశారు. లక్కీశ్రీ అని దగా మోసం. కిట్టు అని మరొక కామెంట్ కనుక మనం చూస్తే, అయ్యా సగం పాలన అయింది, ఇంకెప్పుడయ్యా ఇచ్చేది? ప్రత్యేకంగా ఏమీ ఇవ్వనవసరం లేదు, ఈయన గారు వచ్చిన కాలంలో ఇవ్వాల్సిన డిఏలు కూడా ఇవ్వలేదు. అలాగే సురేష్ అని కొంతమంది ఉద్యోగ సంఘ నేతల పేర్లు ప్రస్తావిస్తూ, మెయిన్ విలన్స్ ఫర్ ఎంప్లాయీస్, దే ఆర్ ఓన్లీ భజన బ్యాచి, దే నెవర్ డూ ఎనీథింగ్ ఫర్ ఎంప్లాయీస్. ఉద్యమాలు జరగకుండా వాయిదాలు వేస్తూ టైం పాస్ చేస్తారు, ఓన్లీ టీ, కాఫీ, బిస్కెట్ మీటింగ్స్, నో యూస్. వినోద్ కుమార్ అని ఆయన చేసినటువంటి కామెంట్ అయితే, బిస్కెట్స్ తిని వస్తున్నారు. అంటే ఉద్యోగ సంఘ నేతలు జరిగేటువంటి మీటింగ్స్లో జరిగేటువంటి ప్రస్తావన. శ్రీనివాసులు: సార్ ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఎప్పుడో పోయింది. అలాగే వెంకటరత్నం ఆయన కామెంట్ చూస్తే కనుక, మా నాయకులు దొంగలు, ఉద్యోగుల పెన్షనర్ల జీవితాలతో ఆడుకుని నాయకులు బ్రతికేస్తున్నారు. నాయుడు అని ఒక ఆయన పెట్టారు: ఈ గవర్నమెంట్కి ఎంప్లాయీస్ సమస్యలు అవసరం లేదు, ఎంతసేపు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటుంది, అది ఒక బూటకం. ఎంప్లాయీస్కి ఈ గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది, ఫ్యూచర్లో ఈ గవర్నమెంట్ మూల్యం చెల్లించుకోక తప్పదు, వెయిట్ అండ్ సీ. విశ్వ తరుణ్: 15వ తేదీ చర్చలలో ఒక 3% డిఏ ప్రకటిస్తే మురిసిపోయి వెనక్కు వచ్చేయకుండా 27% ఐఆర్ను 25 నెలల ఎరియర్స్తో వెంటనే ప్రకటించాలి అనే ఏకైక డిమాండ్తో ఒత్తిడి తేవాలి. అంటే ఆగస్టు 15 లోపు చర్చలు జరిగితే దానికి సంబంధించి ఒక కొలిక్కి వస్తుంది అనే అంశానికి సంబంధించి ఆయన పెట్టినటువంటి కామెంట్. చెంగల్ రాయుడు: చంద్రబాబు నిజం ఏంటో ప్రతి ఎంప్లాయీకి తెలుసు, అయినా ఓటు వేసి గెలిపించినందుకు అనుభవించాలి, ఆయన రాజకీయ జీవితం వెన్నుపోటుతోనే ఆరంభమైంది, ఉద్యమం చేయాలి, అప్పుడు కానీ చంద్రబాబు దిగిరాడు. వీరయ్య అని ఒక ఆయన పెట్టారు: సంఘాలు నానబెడుతున్నాయి సార్, వీరికి చేత కాదు. మరొక ఆయన పెట్టినటువంటి, సార్ ఏపీ ఎన్జిఓ లీడర్స్ వారు దొంగలు అని పెట్టినటువంటి పరిస్థితి మనం ఆ కామెంట్లో చూడవచ్చు. శ్రీనివాసులు: సార్ 10/8/2026 తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారితో అంటున్నారు సమావేశం, ఆ రోజు ఇంకొక డిఏ ఇస్తారు, మీరు లేనిదే ప్రభుత్వం లేదు, మాకు మీరు 2 కళ్ళు, మీకు ఎంతో చేయాలని ఉంది, కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఇంకొంచెం సమయం ఆగండి, ఈ విధంగా ఇంకొక 2 సంవత్సరాలు చెప్తారు, ఈలోగా ఎలక్షన్స్ వస్తాయి, అంతే తప్ప ఇంకేమీ జరగదు, ఎందుకంటే ఉద్యోగ సంఘాల నాయకులు వారి స్వార్థం వారు చూసుకుంటున్నారు, రిటైర్డ్ అయిన వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. సార్ ఎస్ఎల్ బిల్ స్పెండింగ్ 3 years కంప్లీటెడ్, 4th year ప్లీజ్ హెల్ప్ మీ సార్, నెంబర్ 1 న్యూస్ ఛానల్, హెల్ప్ మీ ఆల్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్. సుధాకర్ అని ఒక ఎంప్లాయీ పెట్టినటువంటి కామెంట్ అయితే, ఎంప్లాయీస్ స్టాక్ పోయాం మోసం. సాంబశివరావు ఆయన పెట్టినటువంటి కామెంట్ చూస్తే, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన నాయకులు ఉద్యోగుల సమస్యలను పూర్తిగా పరిష్కరించడంలో విఫలమయ్యారని పలువురు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. జీతాలు, డిఏ, పిఆర్సీ, పెండింగ్ బకాయిలు, పదోన్నతులు వంటి కీలక అంశాలపై ఆశించిన
స్థాయిలో ఒత్తిడి తీసుకురాలేదని అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఉద్యోగుల ప్రయోజనాల కంటే రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే విమర్శలను ఆయా నాయకులు ఖండిస్తూ ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెబుతున్నారు. పెట్టినటువంటి కామెంట్. నాగశర్మ ఎన్జిఓ లీడర్స్కి పాప భీతి లేదు, కానీ కర్మ మాత్రం వీరిని వదలదు. ఎంప్లాయీస్ అందరూ క్రిటిసైజం చేసినా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. పదవులను పట్టుకుని వేలాడుతున్నారు. షేమ్ఫుల్నెస్ ఆన్ యువర్ పార్ట్ అని మరొకరు. సుబ్రహ్మణ్యం ఆగస్టు 15 వినడానికి బాగానే ఉంది. ఏ సంవత్సరంలో అయ్యా అంటే వారి అసంతృప్తి, వారి వ్యతిరేకత, నిరాశ, నిస్పృహ ఏ స్థాయిలో ఉందనేది ఈ కామెంట్లోనే అర్థమవుతుంది మనకి. ఇదే మేము కావాలని క్రియేట్ చేసినటువంటి కామెంట్స్ కాదు. ఆ వీడియోలో మీరు కూడా చూడొచ్చు. ఎంతమంది తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు, పర్సనల్గా కాల్స్ చేస్తున్నారు, వీడియోస్ పెడుతున్నారు. అయ్యా మా బాధ ఇది, ప్రభుత్వానికి మీ ఛానల్ ద్వారా విన్నవించండి, తెలియజేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. మౌలాలి ఉద్యోగ సంఘ నాయకులారా, మీరు పెట్టే డిమాండ్ల మీద ముఖ్యంగా మధ్యంతర భృతి మరియు 5 డిఏల్లో చెల్లింపు దగ్గర రాజీ పడి ఉద్యోగులకు ద్రోహం చేయవద్దు. ప్రభుత్వ పెద్దల దగ్గర డిమాండ్లు తాకట్టు పెట్టవద్దు. అలా చేస్తే ఉద్యోగులు నాయకులను విశ్వసించే పరిస్థితి ఉండదు. సత్యనారాయణరావు ఈ గవర్నమెంట్లో డెడ్ లైన్స్ పనిచేయవు, అది పరిస్థితి. అలాగే శ్రీనివాసమూర్తి ఫ్యాప్టో మరియు సిపిఎస్ అధ్యక్షులు మాత్రమే అసలైన ఉద్యమ స్ఫూర్తితో సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. మిగిలిన సంఘాల నాయకులు, ఎన్జిఓస్ ప్రెస్ మీట్ వరకే మేకపోతూ గాంభీర్యం ప్రకటిస్తున్నారు. ఇక డెడ్ లైన్ పొడిగింపు లేకుండా సమ్మె నోటీస్ ఇవ్వటమే. రేణుకయ్య మా నాయకులు ఫెయిల్, నాయకులు మాటలు నమ్మము, లీడర్స్ రిజైన్ చేసి మీ జాబ్ మీరు చేసుకోండి. అంటే ఉద్యోగ సంఘ నాయకుల మీద ఏ రకమైనటువంటి భావన కలిగి ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. రామప్ప మేనిఫెస్టోలో లేని చేనేత కార్మికులకు ఇయర్లీ 25,000 అమలు చేసి ఈ నెల 7న డబ్బు వేస్తున్నారు. మరి మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగుల సమస్యలు మాత్రం పట్టించుకోరు. దీన్ని బట్టి ఉద్యోగ సంఘాల నాయకులు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. 2020-21లో రిటైర్ అయిన వారి బకాయిల గురించి పట్టించుకునేవారే లేరు. దీన్ని బట్టి ఆయన రిటైర్డ్ ఎంప్లాయీగా మనం చూడొచ్చు. ఆయన బాధ ఆ రకంగా ఉంది. అలాగే ఓంకార్రావు ఈ నాయకులు 15న విడిచిపెడితే 2027కు పోతుంది. లోకల్ ఎలక్షన్స్ డేట్ ఇస్తే ఇక భజన. రాధాకృష్ణ థ్యాంక్స్ టు నెంబర్ 1 ఫర్ టేకింగ్ అప్ ఏపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ పెండింగ్ డ్యూస్ ఫర్ 7 years. But the JS is not cooperating with you. It is a cover to AP government through the channel giving full support. The JS is expecting favorable package. ఆ రకంగా పెట్టారు రాధాకృష్ణ గారు. రాజేష్ వాళ్ళు ఉద్యోగులకు ఏమీ చేయరు అని అర్థమయ్యాక ఇంకా ఆగస్టు 15 అని ఎందుకు, ఇప్పుడు నుండే చేయాలి, ఇలా ఎంతకాలం సాగరిస్తారు? మధు సార్ ప్లీజ్ ఫైట్ ఎగ్నెస్ట్ ద ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సిన్స్ అరౌండ్ 2 years. జగన్నాథం బాబు గివ్స్ ద పిఆర్సి డిఏ ఆఫ్టర్ సంపద సృష్టి. నాగేంద్ర ప్రసాద్ సార్ అధికారంలోకి రావటానికి రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇస్తారు, కానీ వారిని నమ్మడం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ తప్పు చేశాం. ఇంకొక ఆయన పెట్టారు డెడ్ లైన్లను కూడా డ్రాగ్ చేసి డెడ్ లైన్ అనే పదానికి అర్థం లేకుండా చేశారు మా నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు. ఎంప్లాయీస్ని పట్టించుకోదు టీడీపీ అని రమణ అనే ఆయన కామెంట్ పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ఎంతోమంది వారి యొక్క ఆవేదనను తమ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మాకు పర్సనల్గా కాల్స్ చేస్తున్నారు మాకు ఆఫీస్కి. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘ నేతలు కూడా ఒక ఆలోచన చేయాలి, వారి వ్యవహార శైలి మార్చుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతుంది కూటమి ప్రభుత్వం. ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ ఉన్నాయో వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదు? కనీసం దాన్ని అమలు చేయమనే కదా మేము అడిగేది. ఈ రకమైనటువంటి వారు ఇది చేస్తున్నారు. తనకైతే మరి ఇంకా 4-5 రోజుల్లో చర్చలు జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ బయటకు వస్తుంది? మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారి సమస్యలపై ఫోకస్ పెట్టి ఇచ్చినటువంటి హామీలను వాగ్దానాలను నిలబెట్టుకుంటారా లేదా అనేది అంతా కూడా సందేహంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉద్యోగ సంఘాల నేతలు గట్టిగా ఉంటేనే వారి సమస్యలు పరిష్కరించబడతాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. మీరైతే మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు.
మీ అందరికీ మా ఛానల్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇదే రకమైనటువంటి సపోర్ట్ భవిష్యత్ కాలంలో కూడా మీరు ఇవ్వాలండి మనస్ఫూర్తిగా. ఇప్పటికి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని పక్షంలో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో పెట్టండి.